డాక్టర్ గారు, నేను ఒక స్త్రీతో 5 సార్లు కలిశాను. ప్రతిసారి కండోమ్ వాడాను. ఆ స్త్రీ రతిలో పాల్గొన్నప్పుడు అంగశోషణ చేసేది. ఆమెకు ఎయిడ్స్ ఉన్నది లేనిది తెలియదు. కండోమ్ పెట్టుకొని సెక్స్లో పాల్గొన్నప్పటికీ అంగశోషణ చేయడం వల్ల ఏమైనా వ్యాధి వస్తుందా? నాకు వ్యాధి వచ్చింది లేనిది తెలుసుకోవడం ఎలా? అంగశోషణ వల్ల మాత్రం హెచ్ఐవి రాదు. అంచేత ఆ భయం అవసరం లేదు. అంగశోషణ వాళ్ళ నోట్లో ఒకవేళ ఆ వ్యాధికి వాళ్ళకు ఉన్నప్పటికీ నోట్లో నిరంతరం లాలాజలం ఊరుతుంది కదా, ఆ లాలాజలంలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఈ హెచ్ఐవి వైరస్ ఒకవేళ నోట్లో వచ్చేప్పటికీ వాటిని ఇన్ఎఫెక్టివ్ అంటే ఇన్ఫెక్టివిటీ లేకుండా చేసేస్తాయి. అవి ఏం పనిచేయరు, వాటికి ఏ రకమైన శక్తి ఉండదు, నిర్వీర్యం అయిపోతాయి. అంచేత అంగశోషణ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్ఐవి రాదు. కేవలం గుర్తుంచుకోండి, కేవలం హెచ్ఐవి రావడానికి 3 రకాలు. ఒకటి, ఆ జబ్బున్న వాళ్ళతో సెక్స్లో పాల్గొంటారు. సెక్స్లో అంటే స్త్రీల యోనిలోన వాళ్ళు సెక్స్ చేయాలి, లేదా స్త్రీల యోనిలో మగవాడు వీర్యం పడితే స్త్రీలకి రావాలి. రెండే. సెక్స్ చేయడం వల్ల రావాలి, లేదా వీర్యం పడడం వల్ల ఆడవాళ్ళకి రావాలి, అంతే. అంటే సెక్స్. రెండోది రక్తం ఎక్కించుకోవడం ద్వారా. ఈ రోజుల్లో రక్తం ఎక్కించుకుంటే అన్ని లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంకులను తీసుకుంటారు, అన్ని పరీక్షలు చేస్తారు. హెచ్ఐవి టెస్ట్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, అన్ని టెస్టులు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రక్త మార్పిడి వల్ల వచ్చే పరిస్థితి లేదు. ఇక మూడోది ఏంటంటే ఇక ఇంజక్షన్ సూదులు. ఆ ఇంజక్షన్ సూదులు కండరానికి ఇచ్చే ఇంట్రామస్కులర్ ఇంజక్షన్ వల్ల రాదు, ఇంట్రావీనస్ అంటే నరానికి ఇచ్చే ఇంజక్షన్ వల్ల రావాలి. ఆ ఇంజక్షన్ ఎలాగా, హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఇంజక్షన్ చేసి అదే సూదితో వెంటనే ఇంకోటికి ఇస్తే, సూది మార్చుకొని ఇంకోటికి ఇస్తే, అదే సిరంజి అదే సూది, అదే సిరంజి ఇవ్వాలి. ఒక సూది సేపు అదే సూది అది సిరంజి చేసి అప్పుడు ఇస్తే రావు. 3 పూర్వకాలం తల్లి నుంచి బిడ్డకి, తల్లికి హెచ్ఐవి బిడ్డకి అని. ఇప్పుడు అసలు పరిస్థితి లేదు. తల్లికి హెచ్ఐవి ఉందని ముందు తెలిస్తే వాడు మందులు వాడితే బిడ్డకి రాదు. అంటే తల్లి నుంచి బిడ్డకి అనేది పూర్తిపోయి. ఎందుకంటే గడుపుతున్న ప్రతి స్త్రీకి హెచ్ఐవి టెస్ట్ చేయడం మ్యాండేటరీ, తప్పనిసరిగా చేయాల్సింది. ఒకవేళ మొట్టమొదటి చెప్పినా కాన్పడానికి 3 నెలల ముందు చేసినప్పుడు కూడా అప్పుడు మందులు వాడినట్లయితే 3 నెలల ముందే మందులు వాడినప్పటికీ హెచ్ఐవి తల్లి నుంచి బిడ్డకి రాదు. అంచేత ఆ రకం భయం ఏం లేదు. అంచేత మీకు రావడానికి అవకాశం లేనే లేదు. కానీ ఈ రకంగా మరి అపరిచితులతో శృంగారం పాల్గొనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడు ఏముందో తెలియదు, మనకి ఏమవుతుంది. అంచేత కండోమ్ జారిపోవచ్చు, చిరిగిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు. ఎందుకు రిస్క్ తీసుకోవడం? అంచేత ఎట్టి పరిస్థితులు కూడా వేశ్య సంపర్కం కానీ అపరిచిత స్త్రీలతో శృంగారం కానీ పనికిరాదు. ఇక వ్యాధి వచ్చింది లేనిది తెలుసుకోవడం ఎలాగా? హెచ్ఐవి టెస్ట్ చేయడమే. మామూలుగా అయితే మామూలు టెస్టుల్లో తెలుసుకోవాలంటే 3 నెలలు ఆగాలండి. అలా కాకుండా ఇప్పుడు ఏంటి, హెచ్ఐవి RNA PCR టెస్ట్ అంటారు. అంటే PCR టెస్ట్ చేసినట్లయితే ఆ టెస్ట్లో 10 రోజుల్లోనే, సెక్స్లో పాల్గొన్న 10 రోజుల్లోనే ఆ జబ్బు వచ్చింది లేని తెలిసిపోయింది. పూర్వకాలం 3 నెలలు ఆగాలి కన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడు అలా ఏం లేదు, 10 రోజుల్లో. ఇంకా నాట్ టెస్ట్ ఉంది, న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అని. హెచ్ఐవి న్యూక్లిక్ యాసిడ్ అదైతే 5 రోజుల్లో తెలిసిపోతుంది. 4th జనరేషన్ నాట్ టెస్ట్ అంటాం, 4th జనరేషన్ నాట్ టెస్ట్ అంటాం. ఆ టెస్ట్ అయితే 5 డేస్లోనే తెలుస్తుంది. కానీ అందరికీ అందుబాటులో లేదు. కానీ హెచ్ఐవి RNA PCR టెస్ట్ మాత్రం అందరికీ అందుబాటులో ఉంది. అంచేత ఎవరైనా సెక్స్లో పాల్గొన్న తర్వాత 10 రోజులుగా టెస్ట్ చేయించుకుంటే దాంట్లో తెలిసిపోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.